Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube channel. ఈ ఛానల్ లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారా వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. మనం 10th యొక్క టెక్స్చువల్ గ్రామర్ చూస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మనం 5th యూనిట్లో ఉన్నటువంటి రీడింగ్ సిలో ఉన్నటువంటి ఎ టేల్ ఆఫ్ 3 విలేజెస్లో భాగంగా పొన్నిమంతూరు విలేజ్ యొక్క టెక్స్చువల్ గ్రామర్ చూస్తున్నాము. ఇందులో మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చున్నారండి. సో ప్రీవియస్ టెక్స్చువల్ గ్రామర్ అండ్ లెసన్స్ ఇవన్నీ కూడా ఈ లెసన్ కూడా చెప్పి పోస్ట్ చేస్తున్నాను. అవన్నీ మీకు కావాలనుకుంటే కింద నా నేమ్ పైన క్లిక్ చేయండి, యారవ వెంకటేష్ అనే దానిపైన. నా ఛానల్ ఓపెన్ అయ్యాక పైన మీకు హోమ్ వీడియో ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళారనంటే అన్ని ఫోల్డర్ వైజ్గా మీకు ఉంటాయండి. 10th క్లాస్ టెక్స్చువల్ గ్రామర్ అనే ఫోల్డర్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే దాంట్లో అన్ని టెక్స్చువల్ గ్రామర్ ఉంటుందన్నమాట. అలాగే లెసన్స్. సో రానున్న రోజుల్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గ్రామర్ కూడా నేను ప్రతి ఒక్క క్వశ్చన్ ఈజీ వేలో చెప్తానండి. సో ఇవన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తున్నారంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో కూడా మీకు ఈ గ్రామర్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ద పీపుల్ ఇన్ దిస్ విలేజ్ వర్ అఫెక్టెడ్ బై కెమికల్ ఫ్యాక్టరీస్. వేర్ ఇన్ యువర్ ఒపీనియన్ షుడ్ ద ఫ్యాక్టరీస్ బి బిల్ట్? సో ఈ విలేజ్లో ఉన్నటువంటి ప్రజలు ఆ కెమికల్ ఫ్యాక్టరీస్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నమాట. సో నీ ఒపీనియన్లో కెమికల్ ఫ్యాక్టరీస్ని ఎక్కడ పెడితే మంచిది అనుకుంటున్నారు అని అంటున్నారు. సో దానికి ఆన్సర్ ఎలా రాయొచ్చు అంటే, సో ఎక్కడ పెట్టాలండి? సిటీకి దగ్గరలో పెట్టాలా? కాదు కదా, సిటీ అవతల పెట్టవలసి ఉంటుంది, విలేజ్ అవతల పెట్టవాలి. సో ద ఫ్యాక్టరీస్ షుడ్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అట్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద విలేజ్ విచ్ వోంట్ క్రియేట్ ఎనీ ట్రబుల్ ఫర్ ద పీపుల్. సో ఊరి అవతల అంటే పొలిమేర్లలో, ఊరికి చాలా దూరంగా, సిటీలకి చాలా దూరంగా, పట్టణాలకు చాలా దూరంగా ఈ ఫ్యాక్టరీస్ అనేవి పెట్టవలసి ఉంటుంది. అలా పెట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురవరు అన్నమాట. సో అలా వాళ్ళెవరూ ఇబ్బంది గురి కాకుండా ఉండేటట్టుగా ఊరికి చివరిలో ఈ ఫ్యాక్టరీస్ని పెట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, if it is necessary to build factories near the village, what precautions should be taken to keep the villages safe? సో ఒకవేళ ఈ విలేజెస్కి దగ్గరలో ఫ్యాక్టరీస్ పెట్టవలసి వస్తే, అది కంపల్సరీ అయితే, అలాంటి అవసరమే వచ్చినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ విలేజెస్కి అక్కడ నివసించే వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా వాళ్ళని సేఫ్గా ఉంచడానికి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే చూడండి, it should be made clear that the unit does not affect the normal life of the people in any way. సో ప్రజల యొక్క సాధారణ జీవితాన్ని ఏ విధంగానూ ప్రభావం చూపించని విధంగా ఆ ఫ్యాక్టరీస్ని నిర్మించాలన్నమాట అక్కడ. సో వాళ్ళ జీవితం మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకూడదు. నెక్స్ట్, ద ఫార్మ్స్ అండ్ ద ల్యాండ్ ఏరియా ఇన్ ద రీజియన్ షుడ్ నాట్ బి డ్యామేజ్డ్. సో ఆ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్ అండ్ ఫార్మ్స్ ఏవైతే పొలాలు ఉన్నాయో, సో ఇవన్నీ కూడా ఎలాంటి డ్యామేజ్ అనేది జరగకూడదు. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వేస్టేజ్ని దీంట్లో డంప్ చేస్తుంటారు కదా, పొలాల్లో కావచ్చు, లేదంటే నార్మల్గా ల్యాండ్ పైకి వదిలేస్తూ ఉంటారు. సో దానివల్ల ఆ సాయిల్ పొల్యూషన్ అనేది అవుతుంది. ఇంతకుముందు చూసాం, మనం చెప్పున్నాను సాయిల్ పొల్యూషన్లో. సో అలాంటివి ఏమీ జరగకూడదు. నెక్స్ట్ ఇంకొక జాగ్రత్త ఏం తీసుకోవాలంటే, ప్రాపర్ వేస్ట్ రీసైక్లింగ్ ఆర్ మేనేజ్మెంట్ సిస్టమ్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ అండ్ మెయింటైన్డ్ ప్రాపర్లీ. సో ఆ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటటువంటి ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్ వేలో రీసైకిల్ చేయడానికి ఒక కరెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఉండాలన్నమాట. సో దాన్ని ఎలా పడితే అలా వదిలేయకుండా దానిని ఏ విధంగా రీసైకిల్ చేయొచ్చు, లేదంటే ఎక్కడికి వదిలేయాలి, ఇదంతా కూడా చూసుకోవడానికి ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఉండాలి. నెక్స్ట్, ప్రాపర్ హెల్త్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అలాంగ్ విత్ దట్ ఆఫ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ షుడ్ బి ప్రొవైడెడ్. సో హెల్త్, మెడికల్ అంటే వైద్య సదుపాయం అనేది ప్రొవైడ్ చేయాలి ఆ విలేజ్ వాళ్ళకి ఖచ్చితంగా. అండ్
అంటే వీళ్ళు ఫ్యాక్టరీ పెట్టేటప్పుడే ఈ విలేజెస్కి సపరేట్గా ఒక హాస్పిటల్ లేదంటే ఏదైనా ఒక హెల్త్ క్లినిక్ ఇలాంటివి పెట్టాలన్నమాట. ఏదన్నా అత్యవసరమైనప్పుడు ఎక్కడో దూరంగా వాళ్ళు వెళ్ళలేరు కదా. సో ప్రతిదానికి ఫ్యాక్టరీస్ వల్ల ఎఫెక్ట్ అయ్యి వీళ్ళకి ప్రతిరోజు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రతిసారి వాళ్ళు పట్టణాలకు వెళ్ళి చూపించుకోలేరు. కాబట్టి వాళ్ళకి సరైనటువంటి హెల్త్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. అలాంగ్ విత్ దట్ డ్రింకింగ్ వాటర్, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే అండర్ గ్రౌండ్ వాటర్ అనేది ఖచ్చితంగా పొల్యూట్ అవుతుంది ఆ ఫ్యాక్టరీస్ వల్ల, అవి రిలీజ్ చేసే మలినాల వల్ల అనమాట. సో కాబట్టి వీళ్ళకి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, a special task ponds must be there for the discharged chemicals. ఈ కెమికల్స్ని వదులుతారు కదా, అవి నదుల్లోకి లేదా ఏదైనా వేరే చెరువుల్లోకి నీళ్లు ఉండే ఉపయోగించే వాటిలోకి వదలకుండా వీటి కోసం సపరేట్గా పాండ్స్ అనేవి తవ్వాలన్నమాట. వీటిల్ని రిలీజ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు ప్రజలకి తాగునీటి పరంగా. ఓకే, సో ఈ విధంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ద నెరేటర్ సెడ్ ఎట్ ద ఎండ్. సో ఏం చెప్పారు, ద నెరేటర్ సెడ్ ఎట్ ద ఎండ్, లాస్ట్లో ఒక మాట చెప్పారు. ఏమని, దెర్ ఈజ్ సో మచ్ దే డిడ్ంట్ టెల్ యూ ఐ థాట్. సో వాళ్ళు మీకు చాలా చెప్పలేదు అని నేను అనుకుంటున్నాను, వాళ్ళు ఇంకా వీళ్ళకి చాలా చెప్పలేదు అని నేను అనుకుంటున్నాను అని ఈమె అనిందనమాట. సో ఎందుకు అలా అన్నారు, వాట్ వాజ్ దట్ సో మచ్ దట్ వాజ్ నాట్ టోల్డ్ అకార్డింగ్ టు యూ. సో మీ ప్రకారము ఏంటి, వాళ్ళు చాలా చెప్పలేదన్నారు కదా, ఏం చెప్పలేదు వాళ్ళు అని అడుగుతున్నారు. సో ఏంటంటే, Vijayasama sighed and reported to the narrator that the leather industry management didn't tell them that the chemicals would be dumped in open fields and into their rivers. So Vijayasama ఆమె చెప్తుందన్నమాట. ఏమని, విజయసామ సైడ్ అండ్ రిపోర్టెడ్ టు ఏ నెరేటర్కి ఈ విధంగా చెప్తుంది విజయసామ ఆమె. సో సైడ్ అంటే నిట్టూర్పుతో, అంటే ఇలా ఒక్కసారిగా బ్రీత్ వదిలి సో ఆమె చెప్తుందన్నమాట, దట్ ద లెదర్ ఇండస్ట్రీ మేనేజ్మెంట్ డిడ్ంట్ టెల్ దెమ్ దట్ ద కెమికల్స్ would be dumped in open fields and into their rivers. ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఈ ఓపెన్ ఫీల్డ్స్లోకి వదిలేస్తాము, మరియు ఆ నదులు ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి వదిలేస్తామని వాళ్ళు చెప్పలా మాకు ముందుగా. They didn't tell them that their women would have to walk 10 kilometers for drinking water every day and they would get ulcer and sores on their bodies. అంతేకాదు, ఇక్కడ నివసించేటటువంటి ఈ ఆడవాళ్ళందరూ కూడా రోజు 10 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి తాగడానికి అన్న మాట కూడా వాళ్ళు ముందుగా మాకు చెప్పలేదు. అంతేకాదు, ఇంకా అల్సర్స్ అండ్ సోర్స్ అంటే పుండు గాయాలు ఇలాంటి ఒంటిపైన మాకు వస్తాయి అని చెప్పి వాళ్ళు ఇంతకుముందు మాకు చెప్పలేదు. మాకంటే వాళ్ళకి చెప్పలేదు ఇక్కడున్న ప్రజలకి. But the narrator thinks that they don't know some more hidden hazards still now. కానీ ఈ నెరేటర్ ఏమనుకునిందంటే, ఈమె చెప్పేటి ఇవే కదా వాళ్ళు దాచారనుకుని, అదే కాదు ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు చెప్పనివి, ఎన్నో ఇంకా బయటపడలేదు, చాలా దాచిపెట్టున్నారు, ఇంకా ఉన్నాయి అని ఆమె అనుకుంటుంది. They don't know there won't be any life in పొన్నిమంతూరు విలేజ్ ఆన్ వన్ డే. సో వాళ్ళకి తెలియదు రానున్న రోజుల్లో ఈ పొన్నిమంతూరు విలేజ్లో ఏ ఒక్కరూ కూడా బ్రతకలేరు అనేసి వాళ్ళకి ఇంకా తెలియదు. దే విల్ ఎయిదర్ బి డైడ్ ఆర్ బి ఫోర్స్ఫుల్లీ ఎవాక్యుయేటెడ్. సో ఇంకా ఏమనుకుంటుందంటే, వాళ్ళు చనిపోవాలి, అక్కడున్న వాళ్ళు ఎయిదర్ డైడ్ వాళ్ళు చనిపోవాలి, లేదంటే అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేసి పంపించేస్తారన్నమాట, వెళ్ళిపోవాలి. సో ఏదో ఒకటి జరగవలసిందే. బై కీపింగ్ దిస్ వ్యూ ద నెరేటర్ సెడ్ లైక్ దట్ ఎట్ ద ఎండ్. సో ఈ విధంగా అనుకొని చెప్పిందనమాట నెరేటర్ ఆ విధంగా లాస్ట్లో. ఓకే, ఆ డైలాగ్ చెప్పింది ఏమని, దెర్ ఈజ్ సో మచ్ దే డిడ్ంట్ టెల్ యూ ఐ థాట్ అనేసి నెరేటర్ చెప్పింది కదా ఆ మాటలు. సో ఈ విధంగా మనకు 3 క్వశ్చన్స్ ఇచ్చారండి. దాని తర్వాత దీంట్లో మనకు ఒక చిన్న గ్రామర్ టాపిక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము, ఏంటంటే రిపోర్టింగ్ స్పీచ్. సో రిపోర్టెడ్ స్పీచ్లో మనము ఆల్రెడీ చెప్పుకున్నామండి, ఇంతకుముందే రీడింగ్ ఏలో వచ్చింది మనకు. సో ఆల్రెడీ నేను సపరేట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను రిపోర్టెడ్ స్పీచ్ మీద. సో ఆ వీడియోస్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చారనంటే మీరు ఇది చాలా ఈజీగా కన్వర్ట్ చేయగలుగుతారు. బట్ ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ 2-3 సెంటెన్సెస్ని కలిపిస్తారు. సో వాటిని ఎలా కన్వర్ట్ చేయాలి అనేసి, అది కూడా పెద్ద డిఫికల్టీ ఏం లేదండి. సేమ్ వర్డ్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటే ఆ రిపీట్ అయిన వర్డ్స్ని ఒక్కసారి పెడితే చాలు, ఫస్ట్లో మళ్ళీ పెట్టవలసిన అవసరం లేదు, అంతే. సో చూడండి ఇక్కడ,
I can remember the time, she said wistfully, when all the fields around this village were green and the harvest good. So ఇది ఎలా చెప్తున్నారు, she said wistfully. సో ఇది ఫస్ట్లో పెట్టాలి, షీ సెడ్ విస్ట్ఫుల్లీ. ఇంక ఇన్వర్టెడ్ కామాస్ తీసేస్తే ఏం పెట్టాలి, ఇది అసెప్టివ్ సెంటెన్స్ కాబట్టి దట్ పెట్టాలి. సో షీ సెడ్ విస్ట్ఫుల్లీ దట్, ఇక్కడ ఐ అంటే ఎవరు, షీ. ఓకే, సో షీ పెట్టి అండ్ కెన్ అనేది ఎలా మారుతుంది, కుడ్. షీ కుడ్ రిమెంబర్ దట్ టైమ్ అండ్ ఇంకా అలాగే కంటిన్యూ చేసేయండి. షీ కుడ్ రిమెంబర్ దట్ టైమ్ వెన్ ఆల్ ద ఫీల్డ్స్ అరౌండ్ దిస్ అనేది ఏమవుతుంది, దట్ అవుతుంది అనమాట. సో దట్ విలేజ్ వర్ గ్రీన్. వర్ అంటే ఏంటి, పాస్ట్ టెన్స్. ఏంటి, పాస్ట్ కంటిన్యూస్లో వస్తుంది మనకు. సో పాస్ట్ కంటిన్యూస్లో వచ్చేది ఎలా మారుతుంది మనకు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి చేంజ్ చేయాలి. ఇక్కడ ఐఎన్జీ లేదు కాబట్టి రిమైనింగ్ ఏం తీసుకోవాలి, హ్యాడ్ బీన్ అనేది తీసుకుంటాం. సో దట్ విలేజ్ హ్యాడ్ బీన్ గ్రీన్ అండ్ ద హార్వెస్ట్ గుడ్. దట్స్ ఇట్. ఓకే, వర్ పక్కన మనకు ఐఎన్జీ ఫామ్ ఉంటే హ్యాడ్ బీన్ తర్వాత మనకు వచ్చేది ఏదైతే ఐఎన్జీ ఉందో అది పెట్టుకుంటాం అనమాట. కానీ ఇక్కడ అలా లేదు కదా. సో కాబట్టి హ్యాడ్ బీన్ వరకు తీసుకున్నాం, గ్రీన్ అనేది అలాగే పెట్టి హార్వెస్ట్ గుడ్ అనేసి పెట్టేస్తాం. దట్స్ ఇట్. నెక్స్ట్ అంటే పాస్ట్ కంటిన్యూస్లో అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చేంజ్ చేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏమవుతుంది, హ్యాడ్ బీన్ V1 ప్లస్ ఐఎన్జీ వస్తుంది. కానీ ఇక్కడ ఐఎన్జీ లేదు కదండి కాబట్టి హ్యాడ్ బీన్ అనేసి అక్కడితో వదిలేస్తాం అంతే. నెక్స్ట్, దే సెడ్ దట్ ఫ్యాక్టరీస్ నీడ్ లెదర్ టు మేక్ షూస్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ క్లోత్స్. దే సెడ్ అవర్ మెన్ ఫోక్ వుడ్ గెట్ జాబ్స్. దే సెడ్ వీ వుడ్ ఆల్ బికమ్ రిచ్. సో ఇందాక చెప్పాను మీకు రిపీటెడ్గా దే సెడ్ దే సెడ్ దే సెడ్ అనేది వచ్చింది. కానీ ఇది ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది మనకు. సో దీనిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయాలి. సో ఇది ఎవరు చెప్తున్నట్టు, మీకు అతని నేమ్ తెలిస్తే, నెరేటర్ నేమ్ తెలిస్తే మీరు పెట్టచ్చు. లేదంటే ఇట్ వాజ్ రిపోర్టెడ్ దట్, ఎందుకంటే ఇన్వర్టెడ్ కామాస్ తీసి దట్ పెట్టాలి, అసెప్టివ్ సెంటెన్స్ కాబట్టి. సో ఇట్ వాజ్ రిపోర్టెడ్ దట్. సో ఎవరు చెప్పింది అది మీకు తెలిస్తే విజయసామ కదండి. సో విజయసామ రిపోర్టెడ్ దట్ అని కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఇట్ వాజ్ రిపోర్టెడ్ దట్ ఏం చెప్పారు, దే సెడ్ దట్ ఫ్యాక్టరీస్ నీడ్ లెదర్ టు మేక్ షూస్. సో సెడ్ అనేది ఏ టెన్స్ అండి, సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ని దేంట్లోకి చేంజ్ చేయాలి, ఈదర్ సింపుల్ పాస్ట్లోనే ఉంచవచ్చు లేదంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి చేంజ్ చేయాల్సి వస్తుంది. సో పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి, హ్యాడ్ ప్లస్ V3 ఫామ్. సో ఇట్ వాజ్ రిపోర్టెడ్ దట్ దే హ్యాడ్ సెడ్ దట్ ఫ్యాక్టరీస్, సేమ్ అలాగే రాసింది హ్యాండ్ బ్యాగ్స్, క్లాత్స్. అగైన్ ఇక్కడ దే సెడ్ అని ఉంది కదా, అది తీసేయండి, అవసరం లేదు, ఇక్కడ ఆల్రెడీ పెట్టాం కదా. సో కంటిన్యూ చేసేయండి కామా పెట్టి. దేర్ మెన్ ఫోక్, చూడండి దేర్ మెన్ ఫోక్ వుడ్ గెట్ జాబ్స్. ఇంకా ఏం చెప్పారు, అండ్ ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి అండ్ యాడెడ్ అని కూడా పెట్టుకోవచ్చు కావాలంటే ఇంకా మీరు. అండ్ యాడెడ్ దట్, ఇంకా ఏం చెప్పింది, ఇది తీసేయండి మళ్ళీ, దే సెడ్ అనేది అవసరం లేదు. వీ వుడ్ ఆల్ బికమ్ రిచ్. వీ అంటే ఎవరు, ఇక్కడ వీ అనేది ఎలా మారుతుంది మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో, దే అవుతుంది అనమాట. దే వుడ్ ఆల్ బికమ్ రిచ్. దట్స్ ఇట్. ఓకేనండి. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నేను ఆల్రెడీ వీడియోస్ చెప్పి పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ ఒకసారి చూశారు అని అంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో దీంతో మనకు పొన్నిమంతూరు విలేజ్ యొక్క టెక్స్చువల్ గ్రామర్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ థర్డ్ విలేజ్ యొక్క టెక్స్చువల్ గ్రామర్ అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఇస్ వెంకటేష్ యారవ.